ట్రిప్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఆల్రెడీ టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయా? అనుకోకుండా ఒక 1 వీక్ ముందు చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందా? ఇప్పుడు ట్రిప్ కి వెళ్ళాలా లేదా అని చాలా పెద్ద డైలమాలో పడ్డారా? సో అలాంటప్పుడు మీకు ఈ టిప్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఫస్ట్, మీరు మీ గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకుని ఆవిడ స్కాన్ చేసి ప్రెగ్నెన్సీ అంతా హెల్దీగా ఉన్నదని చెప్పిన తర్వాత, మీకు ప్రెగ్నెన్సీలో అప్పటి వరకు ఏ బ్లీడింగ్ ఎపిసోడ్స్ కానీ ఎక్సెసివ్ వామిటింగ్స్ కానీ లేవు అని తెలిసిన తర్వాత, మీరు వెళ్లే ట్రిప్ ఒకవేళ బాగా క్రౌడీ ప్లేసెస్ కాకుండా ఉన్నట్లయితే అండ్ ట్రిప్ లో అంతా ట్రెక్కింగ్ అలాంటివి ఏవి లేకుండా హ్యాపీగా చూసి వచ్చేసే ట్రిప్ అయితే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మీరు ట్రావెల్ చేసి ట్రిప్ ని ఎంజాయ్ చేసి రావచ్చు. ఇంకా చాలా మంది అడుగుతారు, మేడం తిరుపతి వెళ్ళడానికి మేము టికెట్స్ బుక్ చేసేసుకున్నాం, లేదా ఇంకొక పుణ్యక్షేత్రంకి ఎక్కడికో టికెట్స్ బుక్ చేసుకున్నాం అని. సీ టు ఇట్ దాట్ అది క్రౌడెడ్ ప్లేస్ కాకుండా ఉండేలాగా చూసుకోండి. సో క్రౌడెడ్ ప్లేసెస్ అయితే అన్నెసెసరీ స్ట్రెయిన్, అన్నెసరీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈసారి మీరు ట్రిప్ కానీ ప్లాన్ చేసుకుని ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినట్లయితే ఈ టిప్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటాను. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.